95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన డిటెక్టివ్స్ వాళ్ళ మేడంతో జూనియర్స్తో ఎలా ఆడుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను డిటెక్టివ్ని. నేను డియాక్టివేట్ ని. డియాక్టివేట్ అంటే నీకు తెలీదా? అది డిటెక్టివ్ కనిపిస్తుంది ఫేస్ లో నాకు. నీకంటేనా? అరే నీకు తెలుసా, నేను చాలా కేసుల్ని ఛేదించాను. నువ్వు ఛేదించావు, నేను పులిపిచ్చా. అవి చేదు పులుపులో కాదు, ఛేదించడం మీన్స్ సక్సెస్. ఓకే. సన్సెక్స్ అది కాదు. నా ప్రొఫెషన్ కి గోల్డ్ మెడల్స్ వచ్చాయి తెలుసా నాకు. నీకు మెడల్ వచ్చాయి. నాకు పూలీలు గుడిసెలు వచ్చాయి. సరిగా విన్నావా నువ్వు? ఏం చెప్పాను? గోల్డ్ మెడల్స్. ఓ అయ్యా, మెడల్ అంటే ఆ మెడల్ అనుకున్నా. ఎందుకు వస్తారా ఏమి తెలియకుండా డిటెక్టివ్ లోకి? నువ్వు వచ్చిందిగా నా మైండ్ ఎప్పుడు చాలా షార్ప్ గా పనిచేస్తుంది తెలుసా. నా మైండ్ ఏమన్నా సరుపుతో నానబెట్టి పనిచేస్తుందా? నా మైండ్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది. ఓహో చాలే. నీకు తెలుసా, నేను ఈ అద్దాలని అలా పెట్టుకుని వెళ్తే హంతకుల్ని ఇట్టే గమనించేస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇట్టే గమనించేస్తా. నేను కూడా ఈ అద్దాలు నిలబెట్టుకుంటే మా ఊర్లో గుంతల్ని గమనించేస్తా. ఏదో అన్నావు? గుంతలు. యు మీన్ బొక్కలు. నీకు ఇంకో చెప్పనా, నేను ఇంతవరకు నా ఫైల్స్ ఏవి కూడా పెండింగ్ లో లేవు తెలుసా. ఏం రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటావా ఫైల్స్? ఇలా అన్నానే ఆ ఫైల్స్ కాదయ్యా, ఫైల్స్ మీన్స్ కేసెస్. ఏం తెలియకుండా ఎందుకు వస్తారు మీరు? నువ్వు వచ్చినావా? హెల్ప్ అని చెప్పేసి నా డోర్ కొడతారు తెలుసా. నాకు కూడా హెల్ప్ అని నా డోర్ కూడా కొడతారు. ఎప్పుడు? రాత్రిపూట. ఎప్పుడు అదే అవలో ఉంటావు నువ్వు. నువ్వు కూడా కదా. రాత్రిపూట ఎవరు కొట్ట డోర్లు? దాని గురించి మనిద్దరం మాట్లాడుకోవాలి. బ్రో నేను ఒక కేసుని ఒక రోజులో క్లియర్ చేస్తాను తెలుసా. నువ్వు ఒక రోజు కేసుని క్లోజ్ చేస్తావు. నేను 3 గంటల్లో క్లోజ్ చేస్తా కేసుని. ఏ కేసులు? బీర్ల కేసు. యు మీన్ బీర్స్? బ్రో నన్ను పిలవా. పిలుస్తావా? నాకే సరిపో. అలాగంటావా? అలాగంటావు. సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తా తెలుసు చాలా మంది బయట. నేను కూడా సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తా. సిగ్నేచర్ మందు కోసం. కలిసి చేద్దాం బ్రో, బాగుంటది. కలిసి చేద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, అందుకు అర్థం ఆలోచించుకో. యు మీన్ ప్రాక్టికల్స్ ఫైనల్ ఎగ్జామ్స్. డన్ చేద్దాం. నైట్కో మందేసి చేద్దాం. ఆయింట్మెంట్ పూసుకుందాం మొత్తం. నువ్వే కదా మంది వేసుకుందాం. మన ఫైనల్ ఎగ్జామ్ అయిపోతే ఇన్విటేషన్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? అది ఇన్విటేషన్ కాదు, మరి ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్. ఓకే సారీ బ్రో, తెలియలేదు. ఏం తెలియదు బ్రో. కానీ ఇంకోటి, మన ఇన్విటేషన్ మీన్స్ ఇది ఏదో చెప్పావు బ్రో. ఎగ్జామ్స్ బ్రో.
సారీ బ్రో. ఫైనల్ ఎగ్జామ్ ఎవరు వస్తారు తెలుసా? ఎవరు వస్తున్నారు? డివిడి ఆఫీసర్ వస్తుంది. డివిడి ఆఫీసర్ వస్తుంది. ఒరేయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నీ నోరు అది డివిడి ఆఫీసర్ కాదు, మరి సిఐడి ఆఫీసర్. సిఐడి ఆఫీసర్ ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. నువ్వు కూడా. నీకు నోరుతలు ఎక్కువ. నీకంటేదా ఈ బీజర్ వేసుకుంటే ఎలా ఉందిరా? మేడం? అది బీజర్ కాదు, బ్లేజర్. ఈ కోటు సూటు నాకు సెట్ అయినందుకు ఇంకెవరికి సెట్ కావు. అవునా? కొలతలో ఎవరు సెట్ కావు. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. నువ్వు ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నగలు దోచుకుంటావా, డబ్బు దోచుకుంటావా? ఆ రెండో కాదు మేడం. ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషిని దోచుకుంటా. పని మనిషిలో ఉన్నావు కదరా నువ్వు. ఆ అమ్మాయిని ఎలా దోచుకుంటావురా నువ్వు? మేడం నేను చెప్తా మేడం. చెప్పండి. అమ్మాయిని దోచుకుంటా మేడం. బా, మీ ఇద్దరు చాలా కరువులో ఉన్నారా. వానికి చాలా గ్యాప్ వచ్చింది మేడం. అవును మేడం. మీరు భర్త చేసి నాకు ఎవరు అర్థం చేసుకోరు. అర్థమవుతుందిరా బాగా. మాటలు బంద్ చేయాలమ్మా. పంపించండి మేడం అడ్రస్ ఉంటే. ఓకే రా, నేను చెప్పిన పని చేయండి. ఫస్ట్ నన్ను అడుగుతారా మీ ఇద్దరు? అడగమన్నారు. ఏయ్, మీ ఇద్దరికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే టైం స్టార్ట్ అయింది. మాకు స్టార్ట్ కాల మేడం. అదేంట్రా? మాకు స్టార్ట్ కాదు. ఎందుకురా? వాచ్ చెడిపింది. వాచ్ చెడిపోయింది ఏందిరా? నా వాచ్ బాగానే ఉంది మేడం. రేయ్, ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఒక హత్య జరిగిందంట. ఆ హత్య ఎలా జరిగిందో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అది చూసి మీరు నేర్చుకోండి. ఓకేనా? సరే మేడం. అంటే హత్య చేసిందా, హత్య చేయాలి, ఎలా చేయాలనేది ఆల్రెడీ జరిగిందిరా హత్య. చేయాలేమో అనుకున్నా. ఎంతలోనే మళ్ళీ చంపుతావారా? మేడం చంపుతుంది. ఈ డెడ్ బాడీని చెక్ చేయండి. ఓకే మేడం. ఇతను బాడీ వేసుకోవాలా మేడం? బాడీ కాదురా, డెడ్ బాడీని చెక్ చేయండి రా. డెడ్ బాడీ అంటే మేడం, ఏదో స్మెల్ వస్తుంది. రాత్రి మందు తాగాడు. బ్లడ్ స్ప్రెడ్ మందే. మందులు గోలా చెక్ చేయమన్నారు కదా మేడం, అదే చెక్ చేసాం. నేను డెడ్ బాడీని చెక్ చేయమన్నా. సరే మేడం. డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఈ మర్డర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందిరా? ఈ మర్డర్ చూస్తుంటే ఏమో కానీ ఒక ఆర్డర్ పెట్టుకుని తిందా అనిపిస్తుంది. రే, ఏంట్రా మనం వచ్చింది దేనికిరా? సరే. మేడం అలా అంటారా? పెట్టుకుంటే ఆకలేస్తుంది. మేడంకు చికెన్ 65. మేడం పెడతాం. సర్లా, అలాగే. ఓకే.
రేయ్, ఈ చుట్టుపక్కల ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చెక్ చేయండి ఒకసారి. ఆధారాలు కదా అవునరా, ఎత్తుతాం చూడు ఇప్పుడు. ఎతకండి రా. మేడం మేడం ఏంద్రా? నాకు సిల్క్ దారం దొరికింది మేడం. మేడం నాకు నూనె దారం దొరికింది, నాకు నూనె దారం దొరికింది. ఏంట్రా మీ సిల్క్ నూలు ఏందిరా? ఏంట్రా? ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో వెతకండి అని చెప్పాను రా. సరే మేడం సారీ. రేయ్, ఈ బాడీ ఏ ఆయుధాలతో చనిపోయింది ఒకసారి టెస్ట్ చేయండి రా. మేడం ఈ బాడీకి అంత సీన్ లేదు మేడం, ఆయుధం చంపేంత సీన్ లేదు. ఏదైనా ఆపదం ఉందా కాలు జారి కింద పడింటాడు మేడం, కాలు జారి కింద పడింటాడు మేడం. అంత సీన్ లేదు. రేయ్, ఈ బాడీ చుట్టుపక్కల ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమో చూడండి రా. అన్నా మీ దీపక వాళ్ళ ఆ పక్క వాళ్ళన్నా, ఆ పక్క వాళ్ళన్నా. రేయ్, ఆవాలు కాదురా ఆనవాళ్ళు రా, గుర్తులు రా, గుర్తులు. గుర్తులా అన్నా? మీదే గుర్తునా? అన్నా మీదే గుర్తునా? గుర్తులు రే, అది చచ్చిన శవం రా, అది చచ్చిన శవం రా. గుర్తులు అడగమన్నారు కదా, ఇదే గుర్తు ఏ గుర్తు అరే డెడ్ బాడీ మరి స్టైల్ చచ్చిపోయిందిరా కదా. స్పెట్స్ పెట్టుకుని రోజు నీకు అనుకుంటుందా? మా నన్ను చూస్తుంది ఇదే, మా నన్ను చూస్తుంది ఇదే. నాకు వద్దు నాయనా. నా వైపు కూడా చూస్తుందిరా, నా వైపు కూడా చూస్తుందిరా. మేడం డెడ్ బాడీ చూస్తుంది, డెడ్ బాడీ చూస్తుంది. ఏంట్రా? వీడి కాల్స్ చెక్ చేయండి రా. కాల్సా మేడం? నువ్వు కుడికాలు తీసుకో, నువ్వు కుడికాలు తీసుకో. రేయ్, 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 ఈ కాల్స్ కాదురా, కాల్ లిస్ట్ రా, కాల్ లిస్ట్ రా, కాల్ లిస్ట్ రా. కాల్ లిస్ట్. కాలిస్ట్. ఒకటి ఒకటి 2 చదువు పేర్లు చదువుతూనే ఉండు. 3 నీవు కూడా కలుపుకురా, నీవు కూడా కలుపుకురా. ఏంట్రా రే? కాల్ లిస్ట్ రా, ఫోన్ కాల్ లిస్ట్ రా రే. 4 కాల్ లిస్టులు ఉన్నాయి, 4 కాల్ లిస్టులు ఉన్నాయి. ఫోన్ కాల్ లిస్ట్ రా. నీ ఫోన్ తీయు. నా ఫోన్ ఏం ఫోన్? వీడి ఫోన్ రా, చచ్చిన ఆయన శవం ఫోన్ నా ఫోన్ రా. దగ్గర ఉంటుంది మేడం. అయినా చచ్చిన ఫోన్ ఎందుకు వాడతాడు మేడం? చచ్చిపోయిన తర్వాత వాడరు మేడం. మేడం ఎలాగైపోయింది? DVD ప్లేయర్. డివిడి ప్లేయర్ కదా, సిడి ప్లేయర్, సిడి ప్లేయర్, అదే అదే. సిడి ప్లేయర్. అదే ఏదో ఒకటి. చెక్ చేస్తాం మేడం, కాల్ లిస్ట్ చెక్ చేస్తాం. రే, ఈ డెడ్ బాడీకి గాలి ఆడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి రా. మేడం గాలి కదా, మేడం గాలి కదా. రేయ్, ఆ గాలి కాదురా, ఈ గాలిరా. ఈ గాలి శ్వాస, శ్వాస. చెక్ చేస్తాం మేడం. మేడం రే, వీడి ముక్కులో ఏమైనా రక్తం వస్తుందేమో చూడండి రా. ఓకే మేడం. మేడం చెప్పురా ఏమైందిరా, చెప్పురా ఏమైందిరా. ముక్కులో ఆ, ముక్కులో రక్తం రావట్లే మేడం. ఏమొస్తుంది మరి? ఎంటికలు వచ్చినాయి, ఎంటికలు వచ్చినాయి. అవును మేడం, 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. రే, వీడికి ఊపిరి ఆడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి రా. ఓకే మేడం. అవును మేడం, మీరు చూడలేదా? నువ్వు చెక్ చేయరా ఫస్ట్. చేస్తాను మేడం. హలో రే సత్తి, ఊపిరి సినిమా ఆడుతుందిరా అక్కడ, ఊపిరి సినిమా ఆడుతుందిరా అక్కడ. నేను సినిమా కాదురా చెప్పింది, వీడికి ఊపిరి ఆడుతుందో లేదో ఒకసారి చెక్ చేయమన్నారా, చెక్ చేయమన్నారా. ఓకే మేడం, సారీ. మాస్క్ వేసుకో. ఏరా కరోనా, కరోనా. ఓ సారీ మేడం, నేను చెక్ చేయలేను. అకౌంట్. బిలీవ్ దిస్. yes. రే, ఇది హత్య కాదు, మనం పరిగణలోకి తీసుకుందాం రా. ఒక నిమిషం మేడం. రే, ఏడికిరా? మీరు పరిగిన్ అన్నారు కదా, మా అక్క పరిగిన్ ఉంది, పరిగిన్ తీసుకొద్దాం. పరిగిని కాదురా, అది పరిగణంలోకి తీసుకుందాం అంటున్నా. పరిగణంలోకి ఏదో అనుకుంటే ఏంది శవం కదులుతుంది? ఎవరు లేస్తుంది శవం? రే మేడం అనుకున్నారా? మీ సిఐడి ఆఫీస్ ఎగ్జామ్ చెక్ చేయడానికి వచ్చిన
పై ఆఫీసర్ రా అవునా మీరిద్దరు డివా. కొత్త బారా సార్ యాడ సార్ బారది కొంచెం అడ్రస్ ఇవ్వండి సార్. రే నేను చెప్పింది బార్ కదరా, మీ ఇద్దరిని ఎగ్జామ్ నుంచి డిబార్ చేసేస్తున్నా. సార్ ఏంటి సార్ మా సార్ మేము పట్టుకోండి సార్. ఛీ. రే, చెయ్. అంతే ఫైనల్. సార్ మేడం తీసుకోమని సార్. వెళ్ళండి మేడం. బాగా చేశారు మేడం మీరు. డీబార్ రన్నింది వాడు వాడు ఎప్పుడు పొట్టిరాయను ఏ బాధ ఉన్నా ఆ బాధ దిక్కుమంది. ఎవరా